కేసీఆర్ వాడిన భాష సరిగా లేదు. సభకు వస్తే ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమన్న రేవంత్. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అభ్యంతరం. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్. కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి నీళ్లివ్వండన్న కేటీఆర్. కేటీఆర్ ఐటీని తారాస్థాయికి తీసుకెళ్లారు. లక్షల ఉద్యోగాలను సృష్టించారన్న కడియం శ్రీహరి. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ కసరత్తు. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించనున్న కేసీఆర్. షర్మిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తుల అరెస్ట్. విశాఖకు చెందిన తండ్రి కొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు. పార్టీ మార్పుపై స్పందించిన ఎంపీ ఆదాల. వైసీపీ నుంచే పోటీ చేస్తానని వివరణ. గోదావరికని మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్. ట్రిమ్మింగ్ మిషన్ తో జూనియర్ జుట్టు కత్తిరించిన సీనియర్స్. ర్యాగింగ్ అంశంపై మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత. యాంటీ ర్యాగింగ్ కమిటీలను బలోపేతం చేయాలని డిమాండ్. తెలంగాణలో కొనసాగుతోన్న డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. సంగారెడ్డి, పఠాన్ చెరువు, పాసమైలారంలో దాడులు. నాగర్ కర్నూల్ బస్టాండ్ లో సెల్ ఫోన్ దొంగ హల్చల్. పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా. 15 లారీలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. ప్రకాశం జిల్లాలో కల్తీపాల తయారీపై విజిలెన్స్ దాడులు. భారీగా ముడిసరుకు స్వాధీనం. తిరుపతి జిల్లా ఎల్లంపల్లిలో ఏనుగుల గుంపు భీభత్సం. రైతు దాడి చేసిన ఏనుగుల గుంపు, పంటలు ధ్వంసం. ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు. 3 రోజుల క్రిందటే మారిన వాతావరణ పరిస్థితులు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం క్యూ. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ. జైపూర్ లో సోనియా గాంధీ నామినేషన్. ఢిల్లీలో రైతుల ఆందోళన ఉధృతం. ఈ నెల 16న భారత్ బంద్ కు రైతుల పిలుపు. రైతు సంఘాలకు కేంద్రం పిలుపు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుందామన్న కేంద్రం. రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం. 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత కరెంట్. పుతిన్ పై ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు. యుద్ధంలో ఓడితే చంపేస్తారంటూ కామెంట్స్.